హలో అండి. ఇప్పుడైతే న్యూజిలాండ్‌లోని టర్మ్ హాలిడేస్ అన్నమాట. సో, పిల్లలందరూ 2 వీక్స్ ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు నేను మా పాపకి చెప్పానన్నమాట. "నీ డ్రెసెస్ అన్నీ కొంచెం ఆర్గనైజ్ చేసుకో" అని. షెల్ఫ్‌లో కొంచెం ఆర్గనైజ్‌గా పెట్టుకోమన్నాను. అలా పెడుతున్నప్పుడు ఈ డ్రెస్ కనిపించింది. "మమ్మీ నాకిప్పుడు ఈ డ్రెస్ ఏసుకోవాలనిపిస్తుంది" అని బయటకు తీసుకొచ్చింది. అయితే అసలు ఈ డ్రెస్సు ఇప్పుడెందుకు ఏసుకుంటుందో మీకు చెప్తాను. ఫస్ట్ ఈ డ్రెస్ ఏంటో చూద్దాము. ఇది క్రాప్ టాపు. చాలా సాఫ్ట్‌గా ఉంటది. మా మమ్మీ స్టిచ్ చేశారు. ఇది తీసుకొని 3 ఇయర్స్ అవుతుంది. ఈ ఫ్రంట్‌కి రఫుల్స్ లాగా వస్తదన్నమాట. ఈ క్లాత్ చాలా సాఫ్ట్‌గా ఉంటది. అండ్ లైట్ వెయిట్. ఈజీగా క్యారీ చేయొచ్చు పిల్లలు. ఇప్పుడు పిల్లలందరూ ఏంటంటే కొంచెం గుచ్చుకున్నా గానీ ఏసుకోవడానికి ఇష్టపడరు. అది మాకు బాగా ఎక్స్‌పీరియన్స్. అందుకే మేము కొంచెం సాఫ్ట్‌గా ఉన్నవి ప్రిఫర్ చేస్తాము. సింపుల్‌గా ఉండాలి అండ్ ఈజీ టు క్యారీ లాగా ఉండాలి. ఇదిగోండి ఇక్కడ సైడ్ జిప్ వస్తది. ఈ కలర్‌లో ఎప్పుడు డ్రెస్ వేసుకోలేదని చెప్పి ఈ క్లాత్ తీసుకున్నామనమాట. స్టిచ్చింగ్ చేయించుకుంటేనే బెటర్ అండి. మనకు నచ్చిన కలరు మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. కాకపోతే వాళ్ళు కరెక్ట్‌గా స్టిచ్ చేస్తే పర్వాలేదు. ఫిట్టింగ్ బావుంటే. లేదంటే మనం అంతగా తిరిగి క్లాత్స్ తెచ్చుకొని వాళ్ళు సరిగ్గా స్టిచ్ చేయకపోతే అప్పుడు బాధనిపిస్తది. ఇందాక చూపిచ్చింది క్రాప్ టాప్ కదా! ఇదిగోండి ఇది లెహెంగా. టాప్‌కి ఫుల్ అపోజిట్ కలర్ అన్నమాట ఇది. దీని మీద ఈ కలర్‌లో ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి, సో, ఈ కలర్‌లోనే టాప్ తీసుకున్నాను. ఐ మీన్ క్లాత్ తీసుకొని టాప్ స్టిచ్ చేయించానన్నమాట. ఇది కూడా క్లాత్ చూసారు కదా! చాలా లైట్ వెయిట్ ఉంటది. వెయిట్ ఎక్కువ లేదు కాబట్టి ఇండియా నుంచి న్యూజిలాండ్ వచ్చినప్పుడు తీసుకొచ్చాము. అలా సరదాగా అప్పుడప్పుడు ఏమైనా ఫెస్టివల్స్ కానీ, మన తెలుగు ఈవెంట్స్ ఏవైనా అయినా కానీ, లేదా ఎప్పుడైనా దగ్గరలో ఉన్న టెంపుల్స్‌కి వెళ్తున్నా గానీ వేసుకోవడానికి బావుంటదని. ఇదిగోండి ఇది మా ఫ్రెండ్ ఇచ్చారన్నమాట మా పాపకి. అయితే ఇది ఇప్పుడు దీనికి మ్యాచ్ అవ్వదు. కానీ దీని మీద ఈ క్రాప్ టాప్ కలర్‌లోని స్టోన్ వచ్చింది కదా! అందుకే మ్యాచ్ అవుతది మమ్మీ నేను వేసుకుంటా అని చెప్పి మా పాప బయటకి తీసింది. ఈ బ్యాంగిల్స్ చూడండి ఒక 10 ఇయర్స్ బ్యాక్‌వి నావి. ఇప్పుడు మా పాప యేసుకుంటదట. ఈ నెక్ సెట్‌కి ఇవి సూట్ అవుతాయంట. అందుకని ఇవి పక్కన పెట్టింది. ఇందాక మీకు చెప్పాను కదా! అసలెందుకు ఈ డ్రెస్ ఇప్పుడు యేసుకుంటుంది ఇంట్లోని అని. అయితే ఇప్పుడు న్యూజిలాండ్‌లోని పిల్లలకి హాలిడేస్ అని చెప్పాను కదా! ఈ హాలిడేస్‌లోని మా పాప ఏం చేసిందంటే ఇదిగోండి ఈ ఇయర్ రింగ్స్‌ని చేసిందనమాట. డీఐవై లాగా. సో, ఇవి కింద స్టోన్స్ ఐ మీన్ పర్ల్స్ ఉన్నాయి కదా! అవిని హ్యాంగర్స్ 2 తీసుకొనొచ్చింది. అంటే నేనే కొనేసి ఇచ్చానులెండి. తను చేసిందనమాట. ఈ రెండిటిలిని జాయింట్ చేసుకుంది. ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలంటే మంచి డ్రెస్ ఏసుకోవాలంట. అందుకని వీటి కోసం ఇప్పుడు ఈ డ్రెస్సు ఇవన్నీ బయట తీసింది. చూడండి ఎలా కళ్ళు మూసుకుంటుందో. సరే తన సరదా నేనెందుకు కాదనాలని చెప్పి సరే వేసుకోమని చెప్పాను. ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ చూడకుండా ఇంకేం చేసుకున్నా పర్వాలేదు కదా మనకి. పిల్లలు మొబైల్ చూడకుండా, టీవీ చూడకుండా ఎంగేజ్ చేయాలంటే పేరెంట్స్ ఎంత కష్టపడాల్సొస్తుందో ఇంక చెప్పలేను. నేనైతే ఈ మధ్య కొన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నాను పిల్లల విషయంలో. ఏదైనా ఒక రోజు ఫ్రీగా ఉన్నప్పుడు అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇవన్నీ మా పాపకి ఇచ్చాను. వెళ్లి వేసుకొని రా అని చెప్పి. డ్రెస్ అయితే వేసుకుంది. ఇప్పుడు జడేయమంటుంది. ఫ్రెంచ్ బ్రైడ్ వేయమంటుంది. తెలుసు కదా మీకు అది వెయ్యాలంటే ఫస్ట్ కంప్లీట్‌గా చిక్కులు తీయాలన్నమాట. కొంచెం చిక్కులున్నా కానీ ఆ జడ సరిగ్గా రాదు. అండ్ చిక్కులున్నప్పుడు వేసామంటే పిల్లలకి అంత కంఫర్ట్ ఉండదు. ఇక్కడ కొంచెం హైట్‌లో కూర్చుంటే కెమెరాకి కూడా ఈజీగా ఉంటదని చెప్పి చైర్ వేశాను. ఈ జడ వేయాలంటే వేసే వాళ్ళకన్నా వేయించుకునే వాళ్ళకి బాగా ఓపికుండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే ఈ జడేసినంత సేపు హెడ్ ఇలా ఎత్తి ఉంచాలన్నమాట. కొంతమంది పిల్లలైతే మధ్యలోనే మెడ నొప్పొస్తుందంటారు. అందుకని వేయించుకున్న వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా వేసేయొచ్చు. ఇప్పుడైతే స్టైల్‌గా ఫ్రెంచ్ బ్రైడ్ అంటారు గానీ, మా చిన్నప్పుడు దివ్య భారతి జడ అనేవాళ్ళం. నేనైతే ఎవ్రీ సాటర్‌డే ఈ స్కూల్‌కి ఈ జడ వేయించుకొని వెళ్ళేదాన్ని. ఎందుకంటే అప్పట్లోని వీక్ డేస్‌లోని ఆయిల్ అప్లై చేసుకునేవాళ్ళం. సో, ఖచ్చితంగా 2 జడలే వేసేవారు స్కూల్‌కి అండ్ రిబ్బన్స్‌తోని. సాటర్‌డే ఒక్కరోజే హెడ్ బాత్ చేసేవాళ్ళం కాబట్టి, ఆ రోజు కొంచెం వెరైటీగా, స్టైల్‌గా ఇలా దివ్య భారతి జడలాగా వేసుకొని స్కూల్‌కెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే హెడ్ బాత్‌లు చేస్తున్నారు. అండ్ ఆయిల్ కూడా అసలు అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వీక్‌లో ఒకసారి ఆయిల్ అప్లై చేసుకుంటున్నారు. ఫుల్ రివర్స్ అయిపోయింది కదా! అప్పట్లోనైతే వీక్ మొత్తం ఆయిల్‌తో ఉండి వీకెండ్‌లోని హెడ్ బాత్ చేసేవారు. ఇప్పుడు వీక్ మొత్తం డ్రై హెయిర్‌తో ఉంటారు. అండ్ వీకెండ్‌లోని ఆయిల్ అప్లై చేసుకుంటారు. అది కూడా ఇంట్లో ఉంటే. లేదు బయటకేమైనా ప్లాన్స్ ఉంటే గనక ఖచ్చితంగా మళ్ళీ ఆ రోజు కూడా ఇలా హెడ్ బాత్ చేసుకొని డ్రై హెయిర్‌తోనే ఉంటారు. సో, అలా మారిపోయిందనమాట. అందుకనే అప్పట్లోని హెయిర్ ప్రాబ్లమ్స్ అంతగా ఉండేవి కాదు. ఇప్పుడైతే చాలా మందికి హెయిర్ ఊడిపోతుంది. అండ్ హెయిర్ ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి చేంజెస్ అన్నిట్లికి కారణం మనమే. మనమే తెచ్చుకున్నాం ఇవన్నీ. సో, మళ్ళీ మనమే దీన్ని రిజాల్వ్ చేసుకుంటే బావుంటది అనిపిస్తది నాకు. అంటే ఎవరైనా చూస్తే నవ్వుతారేమో అని అనుకోకుండా మన హెయిర్‌కి టైంకి ఆయిల్ అప్లై చేసుకోవడం, హెయిర్‌ని అలా లీవ్ చేసేయకుండా జడ వేసుకోవడం, ఈ పొల్యూషన్‌లో బయటికెళ్ళినప్పుడు ట్రాఫిక్‌లో గాలికి మన హెయిర్ వదిలేయకుండా
ప్రొటెక్ట్ చేసుకోవడం, మార్కెట్‌లో ఎన్ని రకాల షాంపూలుంటాయి, అన్ని రకాలు వాడేయకుండా, మనకి చిన్నప్పటి నుంచి ఏది అలవాటో, మనకేది సెట్ అవుతుందో చూసుకొని యూజ్ చేసుకోవడం. ఇంకా వీలైతే శుభ్రంగా కుంకుడుగాయలతోని హెడ్ బాత్ చేసుకోవడం. అలా స్లోగా చేంజ్ చేసుకుంటూ ఉంటే కొత్తగా హెయిర్ రాకపోయినా ఉన్న హెయిర్‌ని ప్రొటెక్ట్ చేసుకోగలం అంటారా? ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ నెక్ సెట్ వేసుకుంది ఇలా వచ్చింది. అయితే ఇక్కడ కిందన పర్ల్ లాగా వచ్చింది కదా! ఇవి ఇయర్ రింగ్స్‌కి బాగా సెట్ అవుతాయన్నమాట ఇప్పుడు. బ్యాంగిల్స్ వేసుకుంటుంది. ఇదిగోండి ఇలా సైడ్ నుంచి వేసేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇయర్ రింగ్స్ అసలు ఈ డ్రెస్ ఏసుకుంది దీనికోసం కదా! డీఐవై చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను గానీ, నాకు ఆ రోజు కాల్‌లో ఉండి కుదరలేదు. ఇదిగోండి ఇలా చేసుకుందనమాట. ఇది మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. సో, మొత్తానికి డ్రెస్ ఏసుకుంది కదా! ఇలా వచ్చిందనమాట డ్రెస్సు. చూపిస్తానిప్పుడు మీకు. ఇదిగోండి. ఇలా డ్రెస్సేసుకొని ఒకసారి అటు ఇటు తిరిగేస్తే ఇంక సరదా తీరిపోతది. ఇండియాలో ఉండుంటే ఇలాంటి డ్రెసెస్ వేసుకోవడానికి మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి గదా! ఫంక్షన్స్‌కి బాగా అటెండ్ అవుతాం గాబట్టి. ఇక్కడ అంత ఎక్కువగా ఆప్షన్ లేదు కాబట్టి ఇలా ఇంట్లో వేసుకొని ముచ్చట పడుతుంది. అయితే మా పాప ఈ మధ్య రుబిక్స్ క్యూబ్ నేర్చుకుంది. తనంతట తానే నేర్చుకుంది. ఇప్పుడు మీకు సాల్వ్ చేసి చూపిస్తదట. ఇదిగోండి రుబిక్స్ క్యూబ్‌ని ఇలా సెట్ అయ్యి ఉంది కదా కరెక్ట్‌గా. ఇప్పుడు నేను దీన్ని నాకు నచ్చినట్టుగా ఎలా పడితే అలాగా తిప్పేసి ఉంచుతాను. ఇక్కడ మా పాప అటువైపు చూస్తుంది కదా! ఎందుకంటే నేను ఈ రుబిక్స్ క్యూబ్‌ని తిప్పుతున్నప్పుడు చూడకూడదంట. చూసినా కానీ మనం మళ్ళీ సెట్ చేసుకోవడం కష్టమే కదా! అయినా కానీ లేదు నేను అటువైపు అస్సలు చూడను. మీరు ఎలా కావాలంటే అలా పెట్టేసి ఇవ్వండి మమ్మీ నేను సెట్ చేసి ఇస్తాను మీకు అని అంటుంది. కెమెరా ఇటువైపు ఉంది కదా! అందుకే అటువైపు తిరిగి చూస్తుందనమాట. నేనైతే దీన్ని నాకిష్టం వచ్చినట్టు అటు ఇటు తిప్పుతున్నాను. ఎంత టైంలో దీన్ని సాల్వ్ చేస్తదో నేను వీలైతే ఇక్కడ టైమ్‌ని కూడా డిస్‌ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఇదైతే మా పాపకి ఎవ్వరు నేర్పించలేదు. తనకు తనే నేర్చుకుంది. ఇంట్రెస్ట్‌గా నేర్చుకుంది. ఇదిగోండి నా ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పెట్టేసాను. ఇక్కడైతే ఒకటుంది రెడ్. ఇక్కడైతే రెడ్ అసలు లేదు. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. సో, ఇలా ఇక్కడ 3 ఉన్నాయి కదా! కొంచెం మళ్ళీ ఇది గూడా మారుస్తున్నాను. సో, ఇలా సెట్ చేసేసి ఇంకా ఎలా కావాలంటే అలా సెట్ చేసేసి ఇచ్చేయొచ్చు. సో, ఇదిగోండి ఎలాగోలాగా ఇలా అయితే నేను సెట్ చేశాను. ఇప్పుడు ఇస్తాను. ఎంత సేపట్లో పెడతదో, ఎలా పెడతదో చూపిస్తాను మీకు. యాక్చువల్‌గా తనే అడిగింది. నేను చూపిస్తాను వాళ్ళకి అని చెప్పి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఒకసారి ఇలా చెక్ చేసుకుంటుందనమాట. ఏవేవి ఎక్కడున్నాయి అని చెప్పి అన్ని రౌండ్స్ చూసుకుంటుంది. జస్ట్ అలా చూసుకుంటుంది అంతే. ఒక్కసారి కూడా టర్న్ చేయలేదు. జస్ట్ అలా చూసుకుంటుంది. ఇంకా రెడీ అన్నప్పుడు థంబ్ చూపించమని చెప్పాను. నేనేమి స్పీడ్ పెంచను. ఎంత సేపట్లో చేస్తదో చూద్దాం. పడుతుంది నాకు. హ్మ్. టైమర్ ఆగిపోయిన తర్వాత ఇంకా 40 సెకండ్స్ పట్టింది. మొత్తానికైతే దీన్ని సాల్వ్ చేసింది. ఫస్ట్ దానికి మేము అప్రిషియేట్ చేసాము.
ఎందుకంటే తనంతట తానే ఇంట్రెస్ట్‌గా నేర్చుకుంది గాబట్టి. ఇప్పుడు 1 మినిట్ లోపల సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. 1 మినిట్ ఓకే. బాగా లోపల సాల్వ్ చేసావు. చేసినప్పుడు మళ్ళీ నేర్పిస్తావా మీతో నువ్వు? షేర్ చేసుకుంటాను. సరే. ఐ విల్ డెఫినెట్లీ. ఓకే. ఎప్పుడు? మీ ఇష్టం. మేబీ నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దామా? టైం చూసుకొని. షూర్. ఓకే. ఈ రోజుకి ఇంతే. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.